జై శ్రీమన్నారాయణ. ఈరోజు రెసిపీ బ్రేక్ఫాస్ట్ అయినా తినొచ్చు, డిన్నర్ అయినా తినొచ్చు. ఇది వెజిటేబుల్స్ అచ్చులు చాలా బాగుంటాయి, చేసుకోండి. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి. క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికము, రెడ్ క్యాప్సికము, ఎల్లో క్యాప్సికము, గ్రీన్ క్యాప్సికము, బ్రోక్లీ, కొత్తిమీర, కరివేపాకు, క్యాబేజీ ఇవన్నీ సన్నగా కట్ చేసుకోవాలి. ఇక ఇలా నేను చేశాను చూడండి. పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం సాల్టు, క్రష్డ్ ఫ్లెక్స్ది వేసుకోవాలి. అంటే ఎండుమిర్చిని గ్రైండ్ చేసేసి అవి వేసుకోవాలి. బరకగా గ్రైండ్ చేసి అందులో వేసేసుకోవాలి. కొన్ని సాల్ట్ వేయాలి. 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేయాలి. 1 స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. మీ క్వాంటిటీకి తగ్గట్టుగా వేయాలి అందులో. కానీ ఇవి కర్రీస్ ఎక్కువగా ఉండాలి, పిండి తక్కువగా ఉంటుంది. వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. అగో ఫ్లెక్సీ ఇవి వేసేసుకోవాలి. కొన్ని బాగా వాటర్ పొయ్యకూడదు, దానికి సరిపోయేటట్టు పొయ్యాలి. నేను చేస్తున్నా చూడండి, అలా కొన్ని వాటర్ క్వాంటిటీకి తగ్గట్టుగా పోసుకోవాలి. కొన్ని పడతాయి. అది అప్పటికప్పుడు మనం పోసుకునే టైంకే చేసేసుకోవాలి. ఇది వాటర్ పోసుడు, లేకపోతే నీరు అవుతాయి. వెజిటేబుల్స్ కదా, అన్నీ నీరు పడతాయి. కొన్ని వేసుకుంటే చేసుకోవాలి. పిండి తక్కువగా ఉంటుంది, వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. ఇక ఇలా ఉంటుంది చూడండి. నేను కలుపుతున్నా చూడండి. ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని, ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఒక 2 చెంచాలు పల్చగా నేర్పుకోవాలి. అట్లా ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి. ఆయిల్ తక్కువ, పిండి తక్కువ, వెజిటేబుల్స్ ఎక్కువ. అట్లా సిమ్ మీద పెట్టి గొలియాలి. మూత పెట్టి గొలించుకోవాలి. తర్వాత మూత తీసి మరలేయాలి. ఫ్లిప్ చేయాలి. అగో ఫ్లిప్ చేస్తున్నా చూడండి. ఇలా గోలుతుంది. క్రిస్పీగా ఉంటుంది. మళ్ళీ అన్ని వెజిటేబుల్స్ కనుక క్రిస్పీగా వస్తుంది. ఇలా గోలించుకోవాలి. ఇక ప్లేట్లో పెట్టాను చూడండి. ఇలా ఇది వెజిటేబుల్ అచ్చులు అంటాం మేము. ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ తినచ్చు, డిన్నర్కి తినచ్చు. టమాటా సాస్తో బాగుంటుంది.